బచ్చల మల్లి మూవీ అయితే చూడడం జరిగింది. ప్రీమియర్ షో వేశారు 19th రోజే. మూవీ చూసిన తర్వాత నాకైతే యావరేజ్ అనిపించింది మూవీ. సో మరి ఎందుకు యావరేజ్ అనిపించింది ఒకసారి రివ్యూలో చూసేద్దాము. ఒక ఎక్స్ట్రాడినరీ స్టోరీ టెల్లింగ్ అయితే ఉంది, కాకపోతే స్క్రీన్ ప్లే అనేది అంత ఆగమాగం అనిపించింది నాకైతే. కథ విషయానికి వచ్చేసినట్లయితే ఒక మనిషి మూర్ఖత్వం వల్ల, ఆయన చేసే యాక్టివిటీస్ వల్ల కొన్ని జీవితాలు అనేది ఎలా మారిపోయాయి అనేది మీరు మూవీలో చూస్తారు. స్టోరీ మాత్రము నాకు నచ్చింది. యాక్చువల్గా వాళ్ళు చెప్పాలనుకుంటున్న ఆ స్టోరీ పాయింట్ ఏదైతే ఉందో అది బాగా కనెక్ట్ అయినా, బట్ ఎగ్జిక్యూషన్ లెవెల్స్లో మాత్రము ఫెయిల్ అయ్యారు అనిపించింది. అల్లరి నరేష్ గారి క్యారెక్టరైజేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చాలా బాగా రాసుకున్నారు. అతను క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఎవరన్నా పిల్లలతోటి మన మూవీ చూస్తున్నట్లయితే ఆ మూవీ చూపెట్టుకుంటే చెప్పొచ్చు అనమాట, అరే ఇగో చదువుకోకుంటే ఈ విధంగా తయారవుతారు, చూసుకో జాగ్రత్త, లేకుంటే ఇట్లనే ఉంటుంది పరిస్థితి అనే ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు. సో అంత బాగా రాసుకున్నారు అల్లరి నరేష్ క్యారెక్టరైజేషన్. అండ్ అల్లరి నరేష్ అయితే జీవించాడనే చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అల్లరి నరేష్ అయితే. ఆ క్యారెక్టర్స్ అన్ని నాకు ఓకే అనిపించింది. రావు రమేష్ గారి క్యారెక్టర్ మాత్రం కొద్దిగా ఇంట్రెస్ట్ గా అనిపించింది. బీజిఎం ఈజ్ డీసెంట్, మనకి ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి అనిపించింది. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. పరిసర ప్రాంతాలు అండ్ అక్కడున్న విలేజ్ అట్మాస్ఫియర్ అనేది చాలా బాగా చూపించారు. సినిమాని ఒక యావరేజ్ ఒక ఓకే స్టేజ్ లో నిలబెట్టింది అని అంటే క్లైమాక్స్ లో ఒక ఎమోషన్ సీన్ ఉంటది, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఆ ఒక్క సీన్ కి మనము ఇంకా ఓకే బాగానే తీశారు అనే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ కి తీసుకుపోతారు. సో క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. క్లైమాక్స్ జస్టిఫికేషన్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. మరి ప్రాబ్లం ఏడొచ్చిందంటే సెల్ఫ్ రియలైజేషన్ మీద బాగా అంటే బాగా ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. ఇంకెప్పుడు అయిపోతుందిరా అనే ఒక సిచ్యువేషన్ కి తీసుకొచ్చేసింది. ఆ ఒక్క థింగ్ తప్పించి అంటే ఒక ఎక్స్టెండ్ వరకు ఉండొచ్చు, మరీ ఇంతగానం సాగదీస్తే మనకి కూడా బోర్ కొట్టేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఒక మంచి ప్లాట్ అవుతున్నది, మంచి కాన్సెప్ట్ అయితే ఉన్నది, కానీ ఒకటే దాని మీద రుద్ది మళ్ళీ బోర్ కొట్టించే ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో అది మనకి ఎండింగ్ వచ్చేసరికి ఓకే అనే ఫీలింగ్ కొడుతుంది. హీరో మారాలి అని మనం కూడా అనుకుంటాం కొన్ని సీన్స్లలో, సిచ్యువేషన్స్లో అట్లా ఉంటుంది. కానీ దాన్ని ఒకసారి 2 సార్లు చూపిస్తే ఓకే, కానీ మరీ ఇక లాగి చూపించినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే బాగానే అనిపించింది. ఆ లవ్ ట్రాక్ కూడా ఓకే బాగానే అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా స్లోగా సాగదీసినట్టు ఉంటుంది. సినిమా సాగదీసినట్టు ఉందిరా బాబు సెకండ్ హాఫ్ లో అంటే, మళ్ళీ సాంగ్స్ ఒకటి మధ్యలో వచ్చుకుంటా ఇంకా బోర్ కొట్టించే ఫీలింగ్ తీసుకొస్తుంది. మూవీ అయితే ఓవరాల్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, సెకండ్ హాఫ్ కొద్దిగా బాగా సాగదీసిందని చెప్పాలి. బట్ స్టిల్ క్లైమాక్స్ లో ఒక ఎమోషన్ సీన్ ఉంటది అది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు ఒకటి చెప్పాలనుకుంటారు, ఆ స్టోరీ శ్లోకంలో ఉంటుంది, లాస్ట్ కూడా మనకి అది ఎండింగ్ లో ఇస్తారు. సో అది కనెక్ట్ అయింది నాకు. సో దానివల్ల యావరేజ్ అనిపించింది. బట్ అల్లరి నరేష్ గారి స్టాండర్డ్స్కి అయితే ఇది కరెక్ట్ మూవీ అయితే కాదనుకుంటున్నాను. ఇంకా పెద్ద హిట్ కొట్టాలి. ఇదైతే యావరేజ్ అనిపించింది.